మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. భార్య వేధింపులు తాళలేక ఓ భర్త అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఓటు వేసేందుకు ఊరొచ్చిన భార్యను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన భర్త ఆపై తాను ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోయే ముందు తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వెళ్ళగక్కాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ జంట మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరి ఎందుకు భార్యను చంపి ఆ భర్త చనిపోయాడు? ఎస్ఐకు పంపిన ఆ ఆడియోలో ఏముంది అంటే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో భార్య సంధ్యతో తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్పర్ధల కారణంగా సంధ్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు సంధ్య తిరిగి సీతారాంపురం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి రామాచారి పక్కా ప్లాన్ ప్రకారం భార్య సంధ్యకు ఉరివేసి ప్రాణం తీశాడు. అనంతరం తన ఆవేదనను వివరిస్తూ ఎస్ఐని ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది, ఆ బాధను భరించలేకే ఆమెను చంపేశాను అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఆ వీడియోని వాట్సాప్ స్టేటస్గా పెట్టి ఎస్ఐకి కూడా పంపి ఆ వెంటనే తాను కూడా ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం రామాచారి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన కూతురు విగతజీవిగా మారడంతో సంధ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.